హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లాస్యస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మనమైతే ఏం చేస్తున్నాం, అమ్మవారిని తయారు చేసుకుంటున్నాను అనమాట. కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను, నేను వీడియోలో చూపిస్తాను, వచ్చేయండి. ఈ బిందెలు 2 తీసుకున్నాను అండ్ పురికోస, వీటిని ఏమంటారు మర్చిపోయాను ఏంటేను, సేఫ్టీ పిన్నీస్లు, క్లిప్పులు, ఒక 5-6 క్లిప్పులు. ఇవి అమ్మవారికి వెనకాల బిందె కట్టడానికి తీసుకున్నాను. ఈ చీర మధ్యలో కన్ఫ్యూజన్ లాగాం అనమాట. ఈ చీర నాకు నచ్చింది, ఈ చీర మౌనికి నచ్చింది. సో ఇద్దరం చూసి డిసైడ్ చేసుకోవాలి. అమ్మవారి ఫేస్, ఇవి ఇంకా జ్యువెలరీ, బ్యాంగిల్స్ అవి ఏం లేవేంటి అంటే కొత్త బ్యాంగిల్స్ ఉన్నాయి, కానీ నాకు మనకు గొడవ జరుగుతుంది, అందుకని ఇంకా ఏం డిసైడ్ చేయాల. ప్రస్తుతానికైతే ఇవి రెడీ చేసుకున్నాను. ఎలా చేయాలి అంటే చూపిస్తా, వచ్చేసే. సో ఫైనల్గా ఆ రెడ్ శారీ తీసేసుకుని చక్కగా పళ్ళు ప్లీట్స్ పెట్టేసుకున్నాం ఫస్ట్ అని చెప్పి, పళ్ళు ప్లీట్స్కి ఎంతవరకు పెట్టుకోవాలి ఏంటనేది చూసేసుకుని పాయింట్ చేసేసుకున్నాము. ఆ తర్వాత వాటికి చక్కగా చిన్న చిన్న ప్లేట్స్ పెడుతుంది. అంటే చిన్న చిన్నగా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ కుచ్చుగా వస్తుంది కదా, అది అమ్మవారికి వేస్తే చాలా అందం వస్తుంది అనమాట. అందుకని చాలా చిన్నవి పెట్టడానికి ప్రిఫర్ చేస్తాము. ఇంకా ఏంటంటే ఫస్ట్ పళ్ళు ప్లేట్స్ పెట్టుకోవడం వల్ల మనకి పళ్ళు ఎంత పొడుగు కావాలి అని చెప్పి డిసైడ్ చేసేసుకుంటాం కదా. దాని తర్వాత మొత్తం కింద శారీ చుట్టూ ఎంత పెట్టుకోవాలి ఏంటనేది చూసుకుంటాం అనమాట. అన్నీ శారీ ఏంటి, జ్యువెలరీ ఏంటి, అమ్మవారి ఫేస్ ఎలాంటి ఫేస్ పెట్టుకోవాలి, ఇంకా ఏమేమి పూలదండలు వేసుకోవాలి అన్నీ చూసుకుని దాన్ని బట్టి శారీ చూసుకోవాలి. ఈవెన్ పక్క పిన్నీస్లు అంటే లైక్ పిన్నీస్లు అన్నీ కూడా ఒకేసారి దగ్గర పెట్టేసుకుంటే కనుక మనం క్లిప్పులు అన్నీ దగ్గర పెట్టేసుకుంటే మొత్తంగా ఒక్క మనిషి చేస్తే 20 minutes, 2 మనుషులు కలిసి చేస్తే 10 నిమిషాలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. మొత్తం మిగిలిన శారీ అంతా మేమైతే ఇందులో హాఫ్కి ఫోల్డ్ చేసుకున్నాము. కాకపోతే ఫుల్ శారీ పెట్టేసినా బాగానే ఉంటుంది. హాఫ్కి ఫోల్డ్ చేసి ఇలా చక్కగా కుచ్చులు పెట్టేసుకున్నాం అనమాట. ఆ తర్వాత బిందెలు కదలకుండా ఉండడానికి వాటిలో బియ్యం నింపుకుంటాము. నింపేసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టేసి చీర కుచ్చులు పెట్టాం కదా, అది నీట్గా బిందెల మీద అలా స్ప్రెడ్ చేసేసుకుంటే అమ్మవారు హైట్గా కనిపిస్తారనమాట. సో ఆ తర్వాత శారీ అక్కడ ఆగడానికి అట్లా పురికోసి కట్టేసుకుని ఆ పైన అంటే కలశం విడిగా పెట్టుకుంటాం కదా, అట్లనో కలశం విడిగా పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ అమ్మవారికి చీర ఆగడానికి అట్లా గట్టిగా పురికోస కట్టేసి దానికి గట్టిగా ముళ్ళు మళ్ళీ వేసేసి మధ్యలో కూడా కట్టాలి అనుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ చూద్దాంలే అని చెప్పి ఆగామన్నమాట. ఆ పైన ఈ పైన యాక్చువల్గా అయితే కొబ్బరి బోండం అవి పెట్టాలి, కొబ్బరికాయ కొబ్బరి బోండం. కాకపోతే నాకు ఈ పెద్ద చెంబు దొరికిందనమాట, అందుకని చెప్పి ఇది పెట్టాను. ఆ కింద మధ్యలో కూడా ఇంకొక పురికోస కట్టాలని ఫిక్స్ అయ్యాము. ఆ తర్వాత అది కూడా కట్టేసామంటే అక్కడ వడ్డాణం పెట్టాలన్నమాట. నా దగ్గర ఉన్న వడ్డాణం ఏంటంటే మరి చిన్నగా లేదు, అంటే లైక్ ఆ బిందెకి సరిపోయే సైజు లేదనమాట. ఆ తర్వాత పళ్ళు వేసాము. పళ్ళు ఎట్లా వేయాలి అని చెప్పి ఆలోచన. జనరల్గా మనం శారీ కట్టుకునేటప్పుడు ఫ్రంట్ నుంచి వేసుకుంటాం కదా, కాకపోతే బ్యాక్ నుంచి ఇలా తీసుకొచ్చి అలా పెట్టుకుంటే పళ్ళు 2 sides బోర్డర్ నీట్గా కనిపిస్తుంది అని చెప్పి అనుకున్నాము. ఇంకా అందుకని చెప్పి అట్లా పెట్టామన్నమాట. పైన అది చూసారా, ఫేస్ అది పెట్టడానికి కూడా నీట్గా స్పేస్ కనిపిస్తుంది, నెక్ డిఫైన్ అవుతుంది, నెక్ లైన్, ఇంకా ఆ పళ్ళు కూడా నీట్గా కనిపిస్తుంది. అంటే ఎట్లా వేసాము ఏంటి అనేది. చిన్న చిన్న కుచ్చెలు పెట్టడం వల్ల ఏంటంటే కుచ్చెలు కూడా నీట్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా అవన్నీ చూసుకుని నీట్గా సెట్ చేసాము. సెట్ చేసిన తర్వాత ఎక్కడికక్కడ అన్ని పిన్స్ పెట్టేసుకున్నాము. ఎందుకంటే మనం పూజ చేసుకునేటప్పుడు ఎక్కడ అంటే లైక్ దండ వేసిన తర్వాత బరువు అవుతుంది కదా, ఎక్కడ జారకుండా ఉండాలి అని చెప్పి. ఆ తర్వాత ఫేస్ పెట్టి కడుతున్నాం అనమాట. కట్టినప్పుడు మాకు ఒక ఇబ్బంది అనిపించింది. ఏంటంటే అక్కడ అమ్మవారి ఫేస్ వెనకాల చెంబుకు తగులుతుంది అనమాట. వెళ్ళి అలా తగిలితే ఇలా బ్యాక్ నెక్ వెనక్కి వంచేసినట్టు ఉంటుంది కదా, అందుకని చెప్పి ఆ ఫేస్కి మధ్యలో స్పేస్ వస్తుంది కదా, అక్కడ పేపర్ పెట్టి పెట్టామన్నమాట. అది కరెక్ట్గా అలా నిలబడింది. ఇంకా అందుకని చెప్పి అదొక కొత్త ఐడియా తెలిసింది నాకు ఈ మధ్య. నెక్స్ట్ నేను జ్యువెలరీ ఏవైతే ఫిక్స్ అయ్యానో అవన్నీ తీసుకొచ్చి పెట్టేసుకున్నాము. నేను మొన్న హైదరాబాద్లో కొనుక్కొచ్చుకున్న జ్యువెలరీ అయితే ఈ రెడ్ శారీ మీదకి బాగుంటుంది అని చెప్పి అదే పెట్టామన్నమాట. ఇంకా నేను పెట్టుకోలేదు, ఫస్ట్ అమ్మవారికే పెట్టాను. నాకైతే భలే అనిపించింది. ఈ ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసుకున్నాం. అక్కడ గ్యాప్స్ ఉన్నాయి కొంచెం ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి, అందుకని చెప్పి అక్కడ పెట్టేసాం అనమాట. వడ్డాణం ఒకటే అంటే లైక్ అది కరెక్ట్గా సెట్ అవ్వలేదు ఫస్ట్ పెట్టినప్పుడు. ఆ తర్వాత వెనకాల చెంబు కనిపించకుండా చక్కగా వేడి నీళ్ళు పెట్టేసుకున్నాము. ఇంకా ఇలా చేసుకున్నాము. తర్వాత ఏం చేసామంటే బ్యాక్గ్రౌండ్లో లైట్స్ అవి పెట్టుకుని అవన్నీ కూడా చేసుకున్నాం అనమాట.
అదంతా కూడా బాగా వచ్చింది. ఈ లైటింగ్ పెట్టిన వీడియో అదంతా నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను. ఇది మీకు ఫుల్గా డీటెయిల్డ్గా వీడియో కావాలంటే కామెంట్స్లో అడిగేయండి. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.